జైల్‌లో ఉన్న ఆకాష్ దగ్గరికి ఆకాష్ వాళ్ళ అమ్మ అవని అయితే వస్తూ ఉంటారు. ఇంతలో ఆకాష్‌ని చూసి వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ "ఏంట్రా ఇది మనకి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆకాష్ అయితే "ఏమోనమ్మా నాకు తెలియదు కానీ నేను ఇక్కడి నుండి బయటికి రావనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో చాలా భయంగా ఉందమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే "మీరేమీ భయపడకండి, బాధపడకండి. ఇది ఎవరో పక్కా ప్లానింగ్‌తోనే చేశారు. మన ఇంట్లో ఏమీ దొంగతనం జరగలేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆకాష్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటవని నువ్వేం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం "అవునండి మన ఇంట్లో దొంగతనం చేయడానికి ఆ దొంగ మన ఇంటికి రాలేదు. ఓన్లీ ఆ పెన్ డ్రైవ్ పెట్టడానికి మాత్రమే మన ఇంట్లోనికి వచ్చాడు. ఆ పెన్ డ్రైవ్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయిర్రు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆకాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటే చాలు మనకి అన్నీ బయటికి వస్తాయి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ ఆకాష్ అయితే వాళ్ళని ఎలా పట్టుకోగలము అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే వాళ్ళని ఎలాగైనా పట్టుకొని తీరవచ్చు. నేను ఎలాగైనా వాళ్ళని పట్టుకొని నా భర్తని నేను ఎలాగైనా బయటికి తీసుకొని వస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన, వాళ్ళ అత్తయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆకాష్ అయితే "నీకేమీ ప్రాబ్లమ్ రాకుండా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకో అవని" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేను ఎలాగైనా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇదొక్కటి నాకు ఏమీ కాదు. ఎలాగైనా మిమ్మల్ని బయటికి నేను తీసుకొని వస్తానని చెప్పేసైతే అంటూ ఉంటుంది. పల్లవి పురమాయించిన దొంగకైతే డబ్బులు ఇస్తూ ఉంటుంది. "ఇదిగో తీసుకో నువ్వు చేసిన దానికి చాలా రుణపడి ఉంటాను" అని చెప్పేసైతే డబ్బులు ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.